హలో అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజు అయితే మా బాబు లంచ్ బాక్స్కి వచ్చేసి నేనైతే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంక ఇదైతే మా బాబు వరకేనండి. ఇంకా మా బాబు వరకు లంచ్ బాక్స్ పెట్టేసి మాకైతే తర్వాత మటన్ ఉందండి. మటన్ కర్రీ అయితే చేస్తాడు మా లంచ్కి వచ్చేసి. ఇక తన వరకు అక్కడికే కదా అని చెప్పేసి రెండు కోడిగుడ్లు తీసుకున్నాను, రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇంకా ఫ్రై అయితే చేస్తున్నానండి. చూడండి, పక్కన అయితే ఇక దోశ కూడా వేస్తున్నానండి. తనకి టిఫిన్ వచ్చేసి దోశ అయితే వేస్తున్నానండి. ఇడ్లీ పిండి ఉంది, దాన్ని అయితే కొంచెం మందంగా దెబ్బరొట్లాగా దోశ అయితే వేస్తున్నానండి. అది కూడా బాగా కాలుతుందండి. ఒక పక్క అయితే క్రిస్పీగా కాలింది, ఇంకో పక్కన కూడా ఎగుతుందండి. ఇంకా దోశ కూడా కాలుతుంది కదా, కర్రీ ప్రాసెస్ చూసుకుంటున్నాను. చూడండి, అన్నం వేడారిద్దని చెప్పేసి ఇక అన్నం అయితే కొంచెం ప్లేట్లో ఆరబెట్టుకుంటున్నానండి. ఇంకా ఆనియన్స్ అయితే వేగినాయి కదా తాలింపు. ఇక కోడిగుడ్లు అయితే రెండు కోడిగుడ్లు అయితే కొట్టి పోసానండి, అది కూడా ఫ్రై అవుతుంది. ఇక తనకి దోశ ఉంది కదా, తనకి ఇక దోశలు ఇస్తే తను తొందరగా తింటలేదని చెప్పేసి తనకైతే చిన్న చిన్న పీసెస్గా తుంచేసి ఇచ్చానండి. తను తింటున్నాడు మా బాబు. ఇంకా చూడండి, కర్రీ ప్రాసెస్ కూడా రెడీ అయితే అయిపోయిందండి. కర్రీ అయితే చాలా ఎమ్మీగా కలర్ఫుల్గా ఉందండి. రెండు కోడిగుడ్లు కదా, పీసెస్ అయితే బాగున్నాయి. కోడిగుడ్డు ముక్కలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఉల్లిపాయలు చిన్న చిన్న రెండు కోడిగుడ్లు కదా, మంచిగా కోడిగుడ్లు బాగా ఫ్రై అయ్యి ముక్కలు. చూడండి, ఎగ్ ముక్కలు అయితే చాలా ఉన్నాయండి. కర్రీలోనైతే తను ఇష్టంగా తింటాడండి. తనైతే ఎక్కువ ఏ కర్రీస్ తినండి ఇష్టంగా, ఒక ఎగ్గే ఎక్కువగా తను ఇష్టపడతాడండి. తన ఫేవరెట్ కర్రీ వచ్చేసి ఎగ్ ఫ్రై, ఇంకా ఫ్రైడ్ రైస్, ఆమ్లెటేనండి. ఇక తను ఎగ్ ఫ్రై చేసిన రోజు అయితే కడుపు నిండా తింటాడు. మిగిలిన కర్రీస్ అయితే సగం సగం వదిలేసుకొని వస్తాడండి లంచ్ బాక్స్ అయితే. చూడండి, చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా అయితే ఉందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ రోజు ఈ లంచ్ బాక్స్ వరకు ఇది పెట్టేసి మాకు మధ్యాహ్నం అయితే మటన్ కర్రీ చేస్తానండి. చూడండి, చాలా ఎమ్మీగా కలర్ఫుల్గా ఉందండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందిగా. అన్నం కూడా వేడైతే ఆరిపోయిందండి. ఇంకా కర్రీ అయితే కొంచెం ఎక్కువగా వేసి కలిపి పెడతానండి. మధ్యాహ్నం తినడానికి చప్పగా ఇద్ది కదా, కొంచెం ఎక్కువగానే వేసాను కర్రీ అయితే. చూడండి, ఇంకా కర్రీ వేసాను కదా, వేడి ఆరిపోయింది కదా, కలిపి బాక్స్లో అయితే పెడతానండి. ఇంకా లంచ్ బాక్స్కి మరొక వీడియోలో కలుద్దామండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.